మహిళా అధికారిని అని కూడా చూడకుండా తెలంగాణ మంత్రి రెచ్చిపోయారు. ఓ విషయంలో తప్పుబడుతూ మహిళా కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే కలెక్టర్పై మంత్రి విరుచుకుపడడం వివాదాస్పదంగా మారింది. మహిళా అధికారినిపై పొంగులేటి దూషిస్తున్న వీడియో వైరల్గా మారింది. మంత్రి తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా కలెక్టర్ అని చూడకుండా జిల్లా అధికారిని అని మర్యాద ఇవ్వకుండా విరుచుకుపడడంపై ప్రజలు మండిపడుతున్నారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో పాటు బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ చోట కలెక్టర్ పై మంత్రి పొంగులేటి తన అసహనాన్ని ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై మండిపడ్డారు. కరీంనగర్ లోని కుమార్వాడి స్కూల్లో మంత్రి తన పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంటూ కలెక్టర్ వైపు కోపంగా చూస్తూ మండిపడ్డారు. అక్కడ ఎదురైన పరిస్థితులను గమనించిన మంత్రి తన కోపాన్ని ప్రదర్శించినట్టుగా అర్థమవుతోంది. ఆ సమయంలో పక్కనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉన్నారు. కలెక్టర్ ను దూషిస్తున్న వీడియో వైరల్ గా మారింది. అయితే పోలీసులు పదే పదే తోసివేస్తుండడంతో అసహనానికి గురై పొంగులేటి కలెక్టర్ పై కోపం ప్రదర్శించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎస్పీ ఎక్కడా అంటూ పోలీస్ అధికారుల తీరుపై కూడా పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుతోనే ఆయన తన అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పొంగులేటి తీరుపై కలెక్టర్ కలత చెందినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఐఏఎస్ అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధుల అధికారులను దూషించిన సంఘటనలు ఉన్నాయి. తాజా వ్యవహారంతో ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.